జై శ్రీరామ్. విభీషణుడు ఇంకా రావణాసురునితో ఇలా చెప్తున్నాడు. ఓ వీరా, ఈ కపిని చంపడము రాజధర్మానికి విరుద్ధమైన పని, లోకాచారానికి వ్యతిరిక్తమైన పని. నీ వంటివాడు చేయవలసిన పని కాదు. ఈ సమస్త ప్రాణికోటిలోనూ నీవు సమస్త ధర్మాలు తెలిసిన వాడవు. నీవు ఉపకారము మరిచిపోని వాడవు. మంచి చెడ్డలు తెలిసిన వాడవు. రాజధర్మ విశారదుడవు, పరమార్థవేత్తవు. నీ వంటి పండితులు కోపము వచ్చి ఇట్లా ఆజ్ఞాపించేటట్లయితే శాస్త్ర పాండిత్యమంతా వృధాశ్రమ అయిపోతుంది. ఓ రాజా, నీవు శత్రు సంహారకుడవు. నీవిప్పుడు ప్రసన్నుడువు కావలెను. యుక్తాయుక్తాలను ఆలోచించి నిశ్చయించవలెను. దూతకు యోగ్యమైన దండనము విధించు అని చెప్పాడు. విభీషణుడు చెప్పిన ఈ మాటలు విని రావణాసురుడు మహాకోపంతో, ఓ విభీషణ, పాపిష్ఠి వాళ్లను చంపివేస్తే పాపము రాదు. వీడు పాపాచారుడు, అందువలన వీడిని చంపివేయవలసిందే అన్నాడు. విభీషణుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. రావణాసురుడికి చెడ్డకోపము వచ్చి అధర్మమూలమైన ఆజ్ఞ చేశాడని అనుకున్నాడు. అది పెద్దలు మెచ్చని ఆజ్ఞ కనుక పరమధర్మంగా, ఓ లంకేశుడా, నీవు ప్రసన్నుడవు కావలెను. కోపము వదిలిపెట్టు. ధర్మార్థాలను చెడగొట్టవద్దు. నా మాట విను. జై శ్రీరామ్.